హాయ్ అండి అందరికీ, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వన్. ఈరోజు వీడియోలో పల్లీ పకోడీ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో చాలా క్రంచీగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. సింపుల్ ప్రాసెస్తో బయట స్ట్రీట్లో దొరికేలాగా ఎలా చేసుకోవాలో చూపిద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఈ పల్లీలు నేను 3/4 కేజీ పల్లీలు అయితే తీసుకున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీలో పల్లీలు అనేది తీసుకోవచ్చు. 3/4 కేజీకి 1 కప్పు కార్న్ఫ్లోర్ అనమాట ఫుల్గా, 1/4 కప్పు మైదా పిండి, 1 అరకప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి. నేను ఇది 3/4 కేజీ కొలతకైతే చెప్తున్నానండి. ఇప్పుడు 1/4 స్పూను పసుపు, మంచి కలర్ఫుల్గా రావడానికి అనమాట. ఎటువంటి కలర్స్ యూజ్ చేయట్లేదు నేను. 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా 1 అర స్పూను, జీలకర్ర ధనియాల పొడి కూడా 1 అర స్పూను యాడ్ చేసేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇది ఉప్పు కారం అనేది సరిపోతూనే బాగుంటుందండి. నేను చెప్పినట్టుగా 3/4 కేజీకి అనమాట ఇది కొలతలు. కొద్దిగా ఎక్కువైతే ఎక్కువ చేసుకొని క్వాంటిటీ వేసుకొని దీనికి డబల్ అయితే, ఇంకా కొద్దిగా తక్కువ అయితే సగం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కలుపుకోవటంలోనే ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అప్పుడు క్రంచీగా క్రిస్పీగా మనకి బయట స్ట్రీట్లో స్వీట్ షాప్ స్టైల్లోనే అలా వస్తుంది అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఇదంతా జారుడుగా లేకుండా ఈ విధంగా గట్టిగా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని పల్లి పకోడీలు వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే దీనికి పల్లి అనేది మాడకుండా పైన చక్కగా క్రంచీగా లోపల నుంచి బాగా వేగి బాగుంటుంది. పైన ఆ పిండి అంతా క్రంచీగా వచ్చి పల్లీలు కూడా చక్కగా వేగుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇలాగ ఒకసారి అన్నీ కూడా వేసేసుకొని వీటిని ఒక 2-3 నిమిషాల వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. అప్పుడు కొద్దిగా గట్టి పడతాయి కదా. అప్పుడు ఒకసారి తిప్పేసుకొని టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి పల్లీలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పల్లీలు చక్కగా బాగా నల్లగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమేనండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. మీకు వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.